దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వాట్సాప్ చాట్ల ద్వారా లంచాలు వసూలు చేసినట్లు గుర్తించారు అధికారులు. అక్రమంగా వసూలు చేసిన సొమ్మును సూపర్వైజర్ భర్తకు చెందిన సంస్థకు మళ్లించినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఒక అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, 5 అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులకు అనుమతి లేకుండా హాజరైనట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. శానిటరీ కార్మికుల హాజరు రికార్డులను ఎస్ఎఫ్ఏలు తారుమారు చేసినట్లుగా సోదాల్లో గుర్తించారు ఏసీబీ అధికారులు. G+3 అనుమతులు ఉన్న భవనాలకు అక్రమంగా G+5 వరకు అనుమతులు మంజూరు చేసినట్లు తనిఖీల్లో గుర్తించారు ఏసీబీ అధికారులు. 32 అనధికార నిర్మాణాల్లో 28 భవనాలకు 2 నోటీసులు జారీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని తేలింది. 49 భవన నిర్మాణ అనుమతి దరఖాస్తులు పెండింగ్లో ఉండగా అందులో 12 దరఖాస్తులు 21 రోజుల గడువు దాటినా పరిష్కరించలేదన్నారు ఏసీబీ అధికారులు. తనిఖీల తర్వాత కీలకమైన కార్యాలయ రికార్డులు, రిజిస్టర్లు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.